నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో రాజకీయాలు కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణలో రాజకీయాల్లో మళ్ళీ కమిషన్ల కాక రేగింది. మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్యలతో మంత్రులు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణపై మరోసారి చర్చ మొదలైంది. సాధారణంగా ఫైల్స్ చూసే మూవ్ చేయాలంటే మంత్రులు డబ్బులు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ గారు చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. మంత్రి కామెంట్స్పై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తుంది. మంత్రులే స్వయంగా డబ్బులు తీసుకున్నారంటూ చెబితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవాలని అంటున్నారు. కొండా సురేఖ గారి వ్యాఖ్యలపై కేటీఆర్ గారు స్పందించారు. కమిషన్లు తీసుకున్న కాంగ్రెస్ మంత్రులందరూ పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలని కొండా సురేఖ గారిని కోరుతున్నాను అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించాలని కోరుతున్నారు. కేబినెట్ మంత్రులపై విచారణకు ఆదేశించగలరా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కొండా సురేఖ. బీఆర్ఎస్ పాలనలో అప్పటి మంత్రులు కాళేశ్వరం, మేరిగడ్డ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల్లో కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. తనపై చేస్తున్న ట్రోలింగ్ ఆపాలని, లేని పక్షంలో సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు కొండా సురేఖ. వీటితో పాటుగా తెలంగాణకు సంబంధించి అనేక కీలకమైన రాజకీయ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్లో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. కొద్ది రోజుల క్రితం హరీష్ రావు గారు ఒక ప్రకటన చేశారు. కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, పార్టీ ఏది నిర్దేశించడం నేను దాన్ని కట్టుబడి ఉంటాను ఆయన చెప్పారు. అలాగే కవిత గారు తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి, అవి సకాలంలో బయట పెడతానని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడంలో మల్లగొల్లాలు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఎన్నుకున్న తర్వాత కొన్ని నెలలు గడుస్తున్నప్పటికీ పీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గం ఏర్పాటు కాని పరిస్థితి. పార్టీలు వాళ్ళల్లో వాళ్ళు మల్లగుల్లాలు పడుతూ ఇతరుల మీద విమర్శలను అయితే భారీగా సంధిస్తున్నారు. ఈ అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చ చేపట్టారు. చర్చలో మనతో పాటు తాడూరు శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే గౌరీశంకర్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మెట్టు సాయి కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, వారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సాయి కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. సాయి కుమార్ గారు, ఏంటి ఈ గందరగోళం? కొండా సురేఖ గారి వ్యాఖ్యలు సరే, ఆవిడ గతంలో బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు కడుపు కట్టుకొని మేము పనిచేస్తున్నామని. అదేవిధంగా బహుశా మామూలుగా అయితే అలాగే అర్థం చేసుకోవాలి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుంటారు, నేను డబ్బులు తీసుకోకుండా సిఎస్ఆర్ కింద కాలేజీ కట్టమన్నాను అన్నట్టుగా ఆవిడ అర్థం వచ్చేలాగా మాట్లాడారు. అది టోటల్గా మీకు మిస్ఫైర్ అయిపోయిన పరిస్థితి. మళ్ళీ తిరిగి మంత్రి గారే దాన్ని వక్రీకరించారని చెప్తున్నారు. పెద్ద ఎత్తున దాని మీద స్వయంగా మంత్రే ఇతర మంత్రులు డబ్బులు తీసుకున్నారని చెప్పినట్టుగా వార్తలు వచ్చేసాయి. ఏం చెప్తారు? నేను మడుగుతానండి. ఇప్పుడు మార్పింగ్ చేయడంలో మార్పింగ్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు. అబద్ధాలను ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఎవరైనా ఆమె చెప్పాల్సిన విధానం వేరేగుండే, ఆమె అర్థం వేరేగుండే ఆ మంత్రి గారిది. కానీ అది తనకు అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసుకోవడంలో కొంచెము వాళ్ళు గడుస్తాను ప్రదర్శించారంటారు. అంటే ఓపెన్ అండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండు అర్థాలు ఉంటాయి. ఇక్కడికి రా అనేది ఒక అర్థము, ఇక్కడికి రా అని ఒక అర్థం ఉంటది. రెండు ఒక రా అన్నందుకు దాన్ని ప్రతిసారి చూయించి ఆ అర్థాన్ని నిజం చేసే విధానాల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద పీట వాళ్ళకి. అది ఆ మంత్రిగారు చెప్పాల్సిన విధానాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో 20% తీసుకున్నారని చెప్పే విధానానికి సంవత్సరంలో ఒక మాట చెప్పడం వల్ల దాన్ని మీరు పట్టుకొని ఏదో రాధాంతమైనట్టు, అరే గత ప్రభుత్వంలో కమిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అదే కాళేశ్వరము, హరితహారం అని చెప్పి మీరు కమిషన్ దండుకొని బాజాప్తగా మీ యొక్క తాబేదారులకు, మీ యొక్క గుత్తదారులకు, మీ యొక్క బంట్రోతులకు, మీ కాళ్ళు మొక్కి మీ చేతులు మొక్కే వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ 25% కమిషన్ తీసుకొని ఇచ్చినప్పుడు మాట్లాడలేని ఈ నోర్లు ఏదో ఒకసారి ఒక పదం పొరినందుకు చిల్లర పట్టగా మాట్లాడి ఈయన చేత ఫోన్ అని చెప్పి కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు ట్విట్టర్ లో పెడతా ఉంటారు. కేటీఆర్ గారు చెప్పడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాక్షాత్ సెక్రటరియట్ లోనే కాంట్రాక్టర్లు ధర్నా చేశారు, కమిషన్లు ఇచ్చుకోలేక అని చెప్పి ట్వీట్ చేశారు. ఏమంటారు? అవన్నీ చిల్లర మాటలు. నేనండి చెప్తున్నానండి, కేటీఆర్ లాంటి చిల్లర మాటలు తెలంగాణలో ఎవరు మాట్లాడలేరు కూడా. అలాంటి చిల్లర మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇదేనండి,
గత ప్రభుత్వం యొక్క బిల్లులని మీరు కమిషన్లు తినేసి మీరు విమర్శ చేసుకొని మీరు మా మీద తుడుతారంటే మాటలన్నీ. ఓకే. ఈ బిల్లులన్నీ గత ప్రభుత్వ బిల్లు ఇవి. ఓకే. కాంగ్రెస్ పార్టీ బిల్లు కానీ కావు. ఓకే. గత ప్రభుత్వ బిల్లు మీరు చెల్లించలేక కాంట్రాక్టర్ని మా పైన ఉత్తుకొల్పేసి ఏదో అయితే కాంట్రాక్టర్ ఎవరు బిఆర్ఎస్ కాంట్రాక్టర్ అందరూ వాళ్ళు ఓకే. గత 10 సంవత్సరాలు మీ కాంట్రాక్టర్ అందరూ వాళ్ళు ఓకే. మీరు చెప్పి మీ ఎవరు కాంట్రాక్టర్ వాళ్ళు వాళ్ళతో ధర్నా చేయించి ఏదో నాటకాలు ఆడిపిస్తే ఎవరు భయపడతారు ఇక్కడ. ఓకే. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే బదులు కేటీఆర్ ఆలోచించాలి. ఓకే. రాష్ట్ర మంత్రిగా పనిచేసినావు, రైట్. ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇంత చిల్లర మాట్లాడేంటండి. ఓకే. అందరూ నవ్వుతున్నారు, తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు. అరే ఇలాంటి చిల్లర వ్యక్తి గత 10 ఏళ్ళు మాట్లాడిన మంత్రి అని చెప్పి ఓకే. ప్రతిరోజు ట్విట్టర్ కావాలి, ఫేస్బుక్ కావాలి, ఇన్స్టాగ్రామ్ కావాలి, సోషల్ మీడియా కావాలి. పొద్దున్న లోగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టాలి, ముఖ్యమంత్రి గారిని తిట్టాలని చెప్పి ఒక్కటే కంగారు కట్టుకుంటారు. సరే, ట్విట్టర్లు సోషల్ మీడియాలో అందరు కొనేలేండి, ఒకరికి అందరు నాయకులు కొన్ని అవే మీకు ఇప్పుడు అస్త్రాలు అయిపోయినాయి. అందుకంటే ప్రజల్లో కొంటే కంటే ట్విట్టర్లని ఇన్స్టాగ్రామ్లో నమ్ముకోవడం ఎక్కువైపోయింది నాయకులు. మళ్ళీ వస్తాను సాయి కుమార్ గారు, మీ దగ్గరికి వస్తాను. తాడూరు గారు అంటే సరే, రాజకీయాల్లో మనం గతంలో విన్నాం, కేసీఆర్ గారు కూడా ఒక మాట పదే మీరు కూడా చాలా కాలం అక్కడే ఉన్నారు, మా వాళ్ళంతా కడుపు కట్టుకొని పని చేస్తున్నాం. పతనం అయిపోతారు, ఇది కంపల్సరీ. సాయి కుమార్ గారు మళ్ళీ వస్తాను. నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది. ఓకే. ఆ సోషల్ మీడియా నమ్ముకున్నప్పుడే అక్కడ వాళ్ళు పతనం అవుతున్నారు. సాయి కుమార్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఒకసారి మిగతా వాళ్ళ వాయిస్ కూడా తీసుకొని వస్తాను. ఓకే. విన్నారు ఆ మాట. సహజంగా మేము కరప్షన్ చేయట్లేదని చెప్పటం, అది చేశారా లేదా దేవుడి గారికి అది పక్కకు పెడితే, మంత్రి గారు కూడా నిన్న దాదాపు అదే అర్థం వచ్చేలాగా మాట్లాడారు. నేను మామూలుగా అయితే మంత్రులు తీసుకుంటారంటే మరి అది ఇప్పుడున్న మంత్రులు కనుక్కోవాలా, గతంలో మంత్రులు కనుక్కోవాలా, అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి. బట్ సహజంగా ఎవరైనా వాళ్ళ ప్రభుత్వం చెప్పుకోరు కదా. నిజంగా మంత్రులు డబ్బులు తీసుకోకుండా ఉంటే దేశం ఎట్లా ఉంటుంది, ఏ మంత్రులైనా. దాని గురించి ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? ఇప్పుడు ఈరోజైతే మన మీడియాకు ఒక చర్చనీయాంశమైనటువంటి సబ్జెక్ట్ అయితే మీకు దొరికింది కదా. వారు టర్మ్ స్లిప్లో నుండి ఈరోజు బీఆర్ఎస్లో ఆవిడ పనిచేసింది మంత్రిగా. గతంలో ఇలా ఉండింది అనేది అర్థము వస్తుంది. అంటే ఆమెకు ఆ ప్రాక్టీసెస్ ఉండొచ్చు, అక్కడ కూడా అటువంటి జరిగిందేమో అని ఒక ప్రజలకు ఒక రకమైన మీనింగ్. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో ఇక్కడ జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అనేది మనం సెక్రటరియట్లో ఇది మన ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర కాంట్రాక్టర్స్ వెళ్ళి ధర్నాలు చేయడం, ఇవన్నీ చేయడం ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. సో ఈ రెండేలాగా ఇది కనిపిస్తూ ఉంది. బొమ్మ బొరుసు తేడా లేదు. ఇది ఒక కాయిన్కి 2 దిక్కుల వీళ్ళే ఉన్నారు. నేను అనుకుంటున్నా ఇక సమయం ఆసన్నమైంది మాకు బీజేపీకి కాయిన్ ఎగరేసి డస్ట్బిన్లో పడేయడానికి ఈ రెండింటిని. నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, గతంలో ఆరోపణలు వచ్చినాయి. కాళేశ్వరం మీద ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, అనేక అంశాల మీద మాట్లాడినారు. అది ధరణి కావచ్చు, లేకపోతే మన టీఎస్పీఎస్సీలో ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, అనేక అంశాలు కరప్షన్ మీద ఛార్జెస్ అనేకం వచ్చినాయి. వాటి మీద ఏది ఈ రోజు వరకు ఎక్కడైనా కనీసం ఒక కేసు, ఆ కేసులో పురోగతులు అసలు ఏమీ లేవు. మళ్ళీ వీళ్ళు వచ్చారు. ఇవన్నీ కేసులు అంటే కాళేశ్వరం అవుతున్నాయి కదా, రకరకాల అవుతున్నాయి, హీరింగ్స్ అవుతున్నాయి, కమిషన్లు, కరప్షన్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలియంది కాదు. మన ఇద్దరం కూడా కొంత అప్పుడు లోక్సత్తా మైండెడే. నేనేమంటున్నా అంటే, ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయమైనటువంటి అవినీతి ఇక్కడ జరిగింది అని వీరు మాట్లాడినారు. కమిషన్ పేరుతో కాలయాపన చేసి కాటికి పంపేది సబ్జెక్ట్ని, ఆ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు వేసిన కమిషన్లు ఒక్క దాంట్లో తీర్పు చెప్పండి నాకు. సో ఇది జనరల్ ప్రాక్టీస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, వారు దానికి పేటెంట్ కూడా. రెండోది ఏమంటున్నంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా కావచ్చు, ఫైల్ అయితే మీ దగ్గర ఉంటాయి కదా. అప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేకం కాంగ్రెస్ పార్టీ మీద చెప్పినాం కదా. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏమైనా పట్టుకున్నారా? లేదు. ఇక్కడ ఏమైనా పట్టుకున్నారా? లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పుడు కూడా కనీసం ఒక్క కేసు అన్న పురోగతి, ఈ ఫార్ములా అన్నారు, జన్వాడ అన్నారు, లేకపోతే కాళేశ్వరం అన్నారు, ఎక్కడ అసలు కనీసం జరుగుతుంది చెప్పండి. ఈ ఇద్దరు ఆల్రెడీ మాట్లాడుకొని ఒకరినొకరు ఇది జరిగింది. ఈ టంగ్ స్లిప్ అయితే జరిగింది మంత్రి గారిది. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సైకలాజికల్ గా లోపల వాస్తవాలు ఉన్నాయనుకోండి, అది అనుకోకుండా వచ్చేస్తాయి, దొర్లిపోతాయి. అట్లాగా సార్, ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ కూడా శుద్ధంగా లేదు, ఎవరి సమస్యలు వాళ్ళకి. మీ పార్టీ ఇంతవరకు అధ్యక్షుడు దాదాపు సంవత్సరం నుంచి చర్చ నడుస్తోంది, కొత్త అధ్యక్షుడు వస్తాడు. అధికారులు మీరు లేరుగా సార్, తెలంగాణలో మీరు అధికారులు వస్తే అవినీతి ఉందా లేదా చర్చ వస్తుంది. ఇదొక అంశం అయితే. రెండోది కాదు కదా, నిన్న కాక మొన్న
ఉప్పల్లో మీ ప్రభాకర్ గారు. యా. ఏంటి అసలు ఆ ప్రకటన, దాని అర్థం ఏంటి? అంటే బీఆర్ఎస్ని తీసిపోయి కాంగ్రెస్లో విలీనం చేస్తారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఏంటి? ప్రభాకర్ గారికి ఏమైనా ప్రత్యేకంగా సమాచారం అందిందా? మంచి మిత్రుడు నాకు ఆయన. కానీ ఇది ఒక అంశం అయితే ఎక్కడైనా 1-2 ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఒకళ్ళు అధికారులు ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష వాళ్ళు 1-2 ఎక్కడైనా కలుస్తాయా? సరే, ఇప్పుడు నాకు మిత్రుడే అయితే వారి స్టేట్మెంట్స్ గురించి వారిని అడగండి. వారి దగ్గర అంటే మీ పార్టీ నాయకుడిగా పార్టీ స్టాండ్ ఉంటుంది పార్టీ కదా. ఆరోపణ కాదు కదా. అది ఆ రకంగా జరిగింది అనేది వారు చెప్తా ఉన్నారు. వారిని పిలిపించి ఒకసారి మాట్లాడితే మీకు కూడా ఐడియా ఉంటది. జనరల్ గా హైపోథెటికల్ మీద నేను చెప్పడం. మీరు ఇంకొక మాట అన్నారు, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఇంకా నియామకం జరగలేదని. అమిత్ షా గారు పార్లమెంట్ లో మీకు ఒకటి చెప్పినారు. ఎవరు అఖిలేష్ యాదవ్ గారు అడిగినప్పుడు, అయ్యా మీలాగా మీ పార్టీలకు సింగిల్ ఓనర్ ఉంటారు, ఫ్యామిలీలో ఎవరు కూర్చొని అనుకుంటే వాళ్ళు అవుతారు, మా పార్టీ అట్లా కాదు, లక్షలాది లీడర్స్ ఉన్నారు. మీరు చూసినారు ముఖ్యమంత్రుల్ని ఎట్లా లేటెస్ట్ గా ఢిల్లీ ముఖ్యమంత్రి కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అందరు కొత్త వాళ్ళు టీం, ఛత్తీస్గఢ్ కావచ్చు, మీరు చూస్తా ఉన్నారు. రెండోది, కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఎవరు ప్రధానమంత్రి అయినా రేపు మీరు సీట్ మీద కూర్చున్నా ఇంకోరు సీట్ మీద కాన్స్టిట్యూషన్ నడుస్తుంది. ఇక్కడ మా పార్టీ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. మేము ఒక 3 ఎమ్మెల్సీలు గెలుస్తా ఉన్నాం. పదే ఎంపీ ఎలక్షన్స్ లో వాళ్ళు 0, వాళ్ళకు 8 గవర్నమెంట్ ఉండి కూడా మేము ఒక 8 సీట్లు గెలిచినాం. ఎక్కడ మా పని ఆగుతుంది చెప్పండి? మీ పని ఆగిందని కాదు, అధ్యక్షుడిని మార్చాలన్నది ఎప్పటి నుంచో ఉన్నది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఉంది పార్టీకి. దేశంలో చాలా రాష్ట్రాల్లో పెట్టగలిగారు కానీ ఇక్కడ పెట్టలేకపోతున్నారు అన్నది పెట్టలేకపోవడం అనేది గ్రూపులు ఉన్నాయి, పెట్టలేకపోవడం. ఎన్నికలు ఉంటాయి, మా ఈ మండల ఈ జిల్లాలు ఒక ప్రొసీజర్ ఉంటది. ఇప్పుడు కేసీఆర్ గారు వారి మదిలో ఆలోచన వస్తే రేపు తెల్లారి కవితని చేయొచ్చు, కేటీఆర్ని చేయొచ్చు. ఇది అట్లా కాదు కదా ఈ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ఎవరిని అనుకుంటే ఆడికెళ్ళి టపీమని లిపాపాలో పంపించవచ్చు. కానీ బీజేపీలో ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ని బట్టి పోతా ఉంటాం. ఎక్కడ అయినా కానీ మేము ఎట్లా గెలుస్తున్నామో మీరు చూడండి. ఇవాళ ఎఫిషియెంట్ ప్రెసిడెంట్ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. తెలిపే విషయం ఆల్రెడీ మేము ఎన్నికలలో అనేక విజయాలను మేము చవి చూస్తా ఉన్నాం. అది మాకేం కనిపించట్లేదని చెప్తా ఉన్నాం. దత్తాత్రేయ గారు కూడా జాయిన్ అయ్యారు. దత్తాత్రేయ గారు నమస్కారం. ఏంటి దత్తాత్రేయ గారు, ఇది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు ఆయన నోటి నుంచి వచ్చిన మాటే, మా నాయకులంతా కడుపు కట్టుకొని తెలంగాణ కోసం పనిచేస్తున్నాం. సహజంగా ఏ ఊరైనా ఏ పార్టీ అయినా మేమెవరూ అవినీతి చేయట్లేదు అని చెప్పేది. కడుపు కట్టుకున్నామంటే అవినీతి చేయకుండా ఏదో జనంకి పనిచేస్తున్నాను కదా. సురేఖ గారు మాట్లాడిన దానిలో కూడా మామూలుగా ఫైళ్ళకి మంత్రులు డబ్బులు తీసుకుంటారు జనరల్గా చెప్పారు. ఆమె మా మంత్రులని కాదు, లేదా బీఆర్ఎస్ మంత్రులని ఇప్పుడు ఆమె చెప్తున్నారు అనుకోండి. దీన్ని పట్టుకొని ఏదో ఒకటి దొరికితే చాలు మనం దాన్ని చిలవలు పొలవలు చేద్దామన్న ఆవిడ తీసుకోకుండా అక్కడ సిఎస్ఆర్ కింద నేను ఇది కట్టించాను జెన్యూన్గా చెప్పారు. దాని మీద ఇంత రాద్ధాంతం అవసరమా? ఏం చెప్తారు? నమస్కారం అండి మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, తర్వాత హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. సాధారణంగా మనం ఒక మంత్రి గారి మనసులో ఏదైనా దాగి ఉంటే అది టపీల్ మన బయటకు వస్తుంది. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఇప్పుడు సెక్రటరియట్ లో జరుగుతున్న చర్చ ఏంటంటే సర్పంచ్ల బిల్లులైనా, కాంట్రాక్టర్ల బిల్లులైనా, లేకపోతే ఏదైనా వర్క్ సంబంధించిన బిల్లులైనా బాజాప్తా ఆర్థిక శాఖ మంత్రి శాఖలోనే 20% డిమాండ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి బయటకు వచ్చి కాంట్రాక్టర్లు, సర్పంచులు మొర్రో అని మొత్తుకుంటా ఉన్నారు. రెండోది, ఏ మంత్రి అయినా స్వయంగా కొండా సురేఖ గారు ఇదొక్కటే కాదు, గతంలో సొంత వాళ్ళ రిలేటివ్కి ఎవరికో ఉద్యోగం కావాలని చెప్పి శ్రీధర్ బాబు గారిని ప్రత్యక్షంగా అడుగుతూ ఎవరో తెలిసిన వాళ్ళు రికార్డ్ చేసి బయటకు విడుదల చేస్తే అది అందులో తప్పేది నాకు అర్థం కాదు. ఉద్యోగాలు పెట్టి అన్న ఈయన కాస్త ఐటీ ఎన్ని పరిచయాలు ఉన్నాయి కదా, ఏదైనా ఉద్యోగాలు పెట్టి అంటే ప్రైవేట్ ఉద్యోగం కూడా కావచ్చు కదా. మెరిట్ ప్రకారం గవర్నమెంట్ ఉద్యోగం మీరు ఎట్లా, ఏ ఉద్యోగమైనా వెదర్ ఇట్ ఇస్ గవర్నమెంట్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ ప్రైవేట్, బట్ ఏ ఉద్యోగానికైనా ఒక మెరిట్ ఉండాలి కదా. ప్రైవేట్ లో అదే అని కాదు కొట్టారి గారు. జనరల్ గా నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి అంటే సాయి కుమార్ గారు ఇస్తారు. సాయి కుమార్ గారు కొంచెం ఓపిక పట్టారు. నేనేమంటున్నానంటే సాయి కుమార్ గారు మీకు టైం ఇస్తాను. చెప్పండి సాయి కుమార్ గారు, సాయి కుమార్ గారు మీకు టైం ఇచ్చారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. సాయి కుమార్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నేను ఉంటా సాయి, నేను అందుబాటులో ఉంటా. నేను ఇంకొక 8 వరకు అందుబాటులో ఉంటా. డిస్కస్ టుగెదర్. నేను మాట్లాడినివ్వు, నన్ను మాట్లాడినివ్వు. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అవినీతి అనేటువంటిది ఆ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. ఆకాశం నుంచి మొదలుకుంటే భూమి లోపల వరకు జరిగిన స్కామ్లన్నీ మనకు తెలుసు. 2G కుంభకోణం అయినా ఇంకేదైనా ఇవాళ నేనేమంటున్నానంటే స్వయాన మంత్రి, ఒక మహిళా మంత్రిగా ఉండి కూడా చాలా మంది మంత్రులు వాళ్ళ శాఖలకు ఏదైనా బిల్లులు వెళ్తే
ఖచ్చితంగా పర్సెంటేజ్ ఇందాక సాయి గారు మాట్లాడారు. ఆయన చెప్తుంది ఏంది, ఈ పెండింగ్ ఉన్న బిల్లులన్నీ టీఆర్ఎస్ హయాంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళే కాంట్రాక్టర్లు కాదండి, వాళ్ళ బిల్లులకు వాళ్ళు ఆల్రెడీ కమిషన్లు తీసుకొని పోయారు. 16 నెలలుగా ఓకే. తెలంగాణ రాష్ట్రంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. సాయి గారు మీరు ఆగాలి. రన్నింగ్ కామెంట్ రాపండి, వినే వాళ్ళకి అర్థం కాదు. సాయి గారు మీకు వినపడుతుందా నా వాయిస్? సాయి గారు మీకు నా వాయిస్ వినపడుతుందా? ఇప్పుడు మీరు ఓపిక పట్టాలి, ప్లీజ్. రైట్, ఓకే, చెప్పండి దత్తాత్రేయ గారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రులే స్వయంగా ఒకరి మధ్య ఒకరికి సమన్వయం లేక, నిజంగానే మంత్రిత్వ శాఖలకు సమన్వయమే ఉంటే, ఇవాళ ఒక మంత్రి యథేచ్ఛగా ఏది పడితే అది మాట్లాడుతుంటే కూడా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు వచ్చింది. ఇప్పుడు అలవాటును పొరపాటుగా మాట్లాడిందా అనేది కూడా నేనేమంటున్నా, కొండా సురేఖ గారు మంత్రులు తీసుకుంటారు అన్నారు. అక్కడ జనరల్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ అని సంబోధించడానికి ఆమె అధికారంలో ఉన్న మంత్రి అండి. బీయింగ్ ఏ మినిస్టర్గా నేను ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మంత్రులు అని అంటున్నా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కాదు అని అంటున్నా అంటే దాన్ని సహజంగా వాళ్ళ పార్టీ మంత్రుల గురించి ఒకవేళ తీసుకున్న వాళ్ళు చెప్తారా? అట్లా మీరు చెప్పండి, మీకు కూడా రాజకీయం తెలుసు కదా. అది స్వయం ప్రకటితం అండి. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ, అసలు వ్యక్తి స్వేచ్ఛ స్వయంగా కొనసాగుతుంటుంది. నిజమే అంట. నేనేమంటున్నా కటారి గారు, కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ ఉండదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు సమన్వయం ఉండదు, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మీద అవగాహన ఉండదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు 16 నెలలుగా చూస్తున్నాం కదా. 16 నెలలుగా కాదు సార్. ఇప్పుడు కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు వ్యతిరేకంగా పార్టీలో కుట్రలు జరుగుతా ఉన్నాయి, నేను బయట పెడతాను వివరాలు అన్నారు. హరీష్ రావు గారు తనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుందని చెప్పి ఆయన నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాను. పార్టీలో ఉన్న గందరగోళాన్ని బయటికి రాకుండా ఇట్లా పక్క దారి ఏం అవసరం ఉందండి? మీరు చూసారు కటారి గారు, గత నెలలో మేము మే 27వ తారీఖు నాడు దేశం దద్దరిల్లేలా మా రజతోత్సవ సభను ఎట్లా నిర్వహించుకున్నామో చూసారు మీరు. సాయి గారు, మీరు బీయింగ్ ఏ చైర్మన్ గా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఒక నిమిషం వెయిట్ చేయండి. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సమన్వయం పాటించండి. మీరు వినండి బ్రదర్, వినండి, మేము మాట్లాడుతున్నాము, వినండి. మీరు విని మా అంశాలు రాసుకోండి, పెన్ను పేపర్ ఉంటే రాసుకొని సమాధానం చెప్పండి. మీకు ఓపిక ఉందా లేదా? మీకు నేను సమాధానం చెప్తా, మీరు 100 ప్రశ్నలు స్పందించండి, నేను ఓపికగా సమాధానం చెప్తా. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడకండి. ఏమంటున్నారు మీరు? ఎవరిని అడుగుతున్నారు? అఫీషియల్ బీఆర్ఎస్ పార్టీ మెంబర్, ఐఎమ్ స్పోక్స్ పర్సన్, ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. మీకు తెలుసుకొని మాట్లాడండి బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ మా నాయకత్వం గురించి కానీ. మీకు అవగాహన లేకపోతే నేనేం చెప్తా? సాయి కుమార్ గారు, ఇప్పుడు నేను బీఆర్ఎస్ కాదా కాదు, మీకు నాతో మాట్లాడే దమ్ముందా? కెపాసిటీ ఉందా? సాయి కుమార్ గారు దయచేసి ఏం మాట్లాడుతున్నారండి? సాయి కుమార్ గారు, నా డిబేట్ లో క్రాస్ టాక్ ఉండే సాయి కుమార్ గారు, మీకు టైం ఇచ్చినప్పుడు ఏదైనా పాయింట్ ఉంటే రైజ్ చేయండి. కంటిన్యూగా రన్నింగ్ కామెంటరీ వద్దు సాయి కుమార్ గారు. కైండ్లీ అండర్స్టాండ్ సాయి కుమార్ గారు. ఓకే, ఇప్పుడు కంప్లీట్ చేయండి. మా పార్టీలో మా పార్టీ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. ఓకే, స్వయంగా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మా నాయకుడు కేటీఆర్ గారిని రేపు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించినా కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నేను హోందాగా ఉంటా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి నన్ను లీడర్గా చేసింది, ఈ సమాజానికి నన్ను పరిచయం చేసింది కేసీఆర్ గారు అని చాలా స్పష్టంగా చెప్పారు. కవిత గారు కూడా ఏమంటున్నారంటే, పార్టీలో జరిగే చర్చ కంటే బయట జరుగుతున్నటువంటి చర్చ చాలా ఎక్కువ ఉంది. కొంతమంది పని కట్టుకొని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను 6 నెలలుగా జైల్లో ఉండి చాలా ఇబ్బంది పడొచ్చినా, చాలా కష్టాలు పడొచ్చినా, అయినా నా మీద పని కట్టుకొని ఇదేంది నాకు పార్టీలో వాళ్ళు చేస్తారు. దత్తాత్రేయ గారు, కుట్రంటే ఇంటర్నల్ గా జరిగేది కదా. మీకు ఒక విషయం తెలుసు, మా పార్టీలో మా నాయకత్వం మొత్తం కూడా బలమైన నాయకత్వం. మాకు కవిత గారైనా, కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, కేసీఆర్ గారైనా, తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలైనా ఒకే నాయకత్వం చేతుల్లో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్న వాళ్ళం. ఎవరిని నిర్ణయించినా, రేపు కవిత గారిని అధ్యక్షులు చేసినా, హరీష్ రావు గారిని చేసినా, కేటీఆర్ గారిని చర్చ నడుస్తుందా కొత్త అధ్యక్షుడిని ఎందుకండి? ఇప్పుడు జనరల్ గా మీరు బయటకెళ్ళి మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఒక పని కట్టుకొని కవిత గారి మీద ఒక వాంటెడ్ గా లేని విషయాన్ని సృష్టించి దాని ఏదో ప్రాపగండా చేసి రోజు మీడియాలో ఉండాలనే తత్వంగా నడిపిస్తారు. కవిత గారు ఏది మాట్లాడినా దానికి చాలా యాదృచ్ఛికంగా సమాధానం చెప్పడానికి, చాలా ఆధారాలతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. గౌరీశంకర్ గారు, మీరు విన్నారు 3 పార్టీల గందరగోళం. అంటే సరే, ఈ సురేఖ గారిది
ఒక ప్రకటన టంగ్ స్లిప్ అయ్యారా మాదేం లేదు, సహజంగా మూడు పార్టీలు అంటున్నారు. అవినీతిలో మాకేం మరకలు లేవు. నేను అవినీతి గురించి మాట్లాడలేదు సార్, పార్టీలో ఉన్న గందరగోళం గురించి మాట్లాడుతున్నా. అధ్యక్షుల ఎంపిక మీరు చెప్పొచ్చు, కానీ దాదాపు సంవత్సరంగా అది నలుగుతూ ఉంది. గౌరీశంకర్ గారు, ఏంటి ఈ పరిణామాలు తెలంగాణలో? ఈ కుర్చీల కుమ్ములాట అనుకోవాలా, లేకపోతే పొజిషన్ కోసం మేము సిద్ధం అనుకోవటం ఎలా అర్థం చేసుకోవాలి? గౌరీశంకర్ గారు చాలా సీనియర్. చెప్పండి. వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి సార్. కొండా సురేఖ గారు చాలా సీనియర్ కాంగ్రెస్ లీడర్ అండ్ తను మినిస్టర్ గా ఉన్నారు ఇంతకు ముందు. అండ్ జనరల్ షీ వెరీ అవుట్ స్పోకన్ లేడీ. అండ్ కాంగ్రెస్ పార్టీలో జనరల్లీ ఫ్రీడమ్ కూడా ఎక్కువ ఉంటుంది. తన స్టేట్మెంట్ నేను చూశాను, తన మనసులో ఉన్న మాట చెప్పేసింది. అంటే జనరల్ స్టేట్మెంట్, ఈ పొజిషన్ లో ఎవరైనా, నా పొజిషన్ లో ఎవరైనా ఉన్న వాళ్ళు, ఈ మినిస్టర్ పొజిషన్ లో ఫైల్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా, మామూలుగా డబ్బులు తీసుకొని క్లియర్ చేస్తారు, నేను అలా చేయలేదు అని షీ మేడ్ ఏ జనరల్ స్టేట్మెంట్. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏది చెప్పలేదు. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఈ కాంట్రవర్సీలో. ఇంతకుముందు ఒక ఫిలిం యాక్టర్ గురించి చెప్పి పెద్ద గొడవ అయింది. జనరల్లీ షీ వెరీ అవుట్ స్పోకన్, పెద్ద గొడవ అయింది, నేషనల్ లెవెల్ లో పోయింది అది. కాబట్టి షీ మేడ్ ఏ వెరీ జనరల్ స్టేట్మెంట్. ఒక కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో ఈ పార్టీలో యాప్టిట్యూడ్ చేయలేదు. ఈ పొజిషన్ లో నేను మినిస్టర్ పొజిషన్ లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు అయితే డబ్బులు తీసుకుంటారు, నేను ఆ పని చేయట్లేదని చెప్తుంది. తీసుకోలేదని చెప్పారు. షీ వాంటెడ్ టు గివ్ ఎ క్లీన్ చీట్ టు హర్సెల్ఫ్. అంటే ఆమె క్లీన్ చీట్ నేను తీసుకుంటలేదు, నేను సిఎస్ఆర్ అయితే పనులు చేపించుకుంటున్నా అంతేనే కానీ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ గుడ్ స్పిరిట్. గురువు తప్పేముంది, తన మనసు మాట చెప్పేసింది. ఇప్పుడు అది బీఆర్ఎస్ కి అన్వయిస్తుందా, కాంగ్రెస్ కి అన్వయిస్తుందా అనేది పెద్ద చర్చ నడుస్తుంది. గౌరీశంకర్ గారు అది పాయింట్ చెప్పలే. ఇంకోటి ఏంటంటే సబ్సిక్వెంట్లీ మళ్ళీ ఇంకొక సెకండ్ మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చింది, దాని క్లారిఫికేషన్ ఇచ్చింది. నేను మా కాంగ్రెస్ గురించి మాట్లాడతలేదు, ఇంతకుముందు ప్రీవియస్ బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు కమిషన్ తీసుకొని చేశారని అంటుంది. కానీ ఇట్ డస్ నాట్ సెండ్ మీ షిప్. ఇనిషియల్లీ షీ మేడ్ ఏ వెరీ జనరల్ స్టేట్మెంట్. ఈ పొజిషన్ ఎవరు కూడా తింటారు అన్నట్టు చెప్పింది. కాబట్టి ఐ థింక్ వి షుడ్ టేక్ ఇట్ రైట్ స్పిరిట్. అండ్ కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ చాలా ఉంది. పొద్దున డినైన్ చేస్తే కూడా పెద్ద ఆశ పరిస్థితి లేదు. అంటే కావాలని నేను నిజాయితీగా ఉన్నాను, మిగతా వాళ్ళు అట్లా లేరని చెప్పే ఉద్దేశం కూడా ఉండుండొచ్చా గౌరీశంకర్? మీరు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. 100% నేను డబ్బులు తీసుకుంటా లేను, నాకు అవసరం లేదు, నేను నిజాయితీగా ఉన్నాను చెప్దామని కూడా కన్వే చేస్తుంది. ప్రెజెంటేషన్ లో కొంచెం గందరగోళమైంది. ప్రెజెంటేషన్ లో షీ మేడ్ ఎ జనరల్ స్టేట్మెంట్. ఓకే, రైట్, మళ్ళీ వస్తాను గౌరీశంకర్. ఇంకోటి ఐ రిమెంబర్, ఐ థింక్ పద్మారావు గారు అనుకుంటా, టి పద్మారావు గారు, ఆయన ఆఫీస్ లో కూడా ఒక బోర్డు పెట్టుకున్నారు, ఇక్కడ డబ్బులు ఇవ్వద్దు అని బోర్డు పెట్టారు. సిట్ అవుట్ బండి ఒక ఆయన ఆఫీస్ లో చూసాను నేను ఒక బోర్డు. కాబట్టి దేర్ ఆర్ పీపుల్ నేను డబ్బులు తీసుకోను అని చెప్పుకుంటాను తప్పేముంది దాంట్లో. ఐ థింక్ షీ హాస్ ఎవ్రీ రైట్ టు సే దట్. ఓకే, అంటే ఆయన పెట్టాడంటే ఆ టైంలో మిగతా వాళ్ళు తీసుకున్నారు, ఆ పద్ధతిలో అలవాటు ప్రకారం నాకు ఇవ్వద్దు, నేను తీసుకోనని చెప్పడం అని అనుకోవచ్చు కదా. గౌరన్న, ఇప్పుడు ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అవునవును అది తెలుసు, మనం డిస్కస్. ఐ నో. అయితే గౌరన్న, ఇప్పుడు స్కూల్ కన్స్ట్రక్ట్ చేయించాను ఇన్ని కోట్ల రూపాయలతో అంటుంది. ఇప్పుడు అది అవినీతి, ఆ ఫైల్ క్లియర్ చేసినందుకే కట్టినట్ట వాళ్ళు? ఓకే, రైట్, డిబేట్ డబ్బులు తీసుకోలేదని చెప్తున్నాను, నేను డబ్బులు తీయలేదు. ఇప్పుడు ఫైల్ జెన్యూనా కాదన్నది ఎట్లా కట్టగలిగింది ఆ కోట్ల రూపాయలతో? సాయి కుమార్ గారు, రెండు విషయాలు. ఒకటి, ఇప్పుడు పీసీసీ ఎందుకంటే పార్టీలలో బయట ఎన్ని మాట్లాడుకున్నా లోపల గందరగోళాల గురించి పెద్ద, ఉదాహరణకి పీసీసీ కార్యవర్గానికి నెలలు పడుతున్నది, కొత్త అధ్యక్షుడు వచ్చినా కూడా ఈరోజు దాకా కొత్త కార్యవర్గాన్ని ఆయన ఏర్పాటు చేసుకునే పరిస్థితి కనపట్ల. ఇది ఒక అంశం అయితే, రెండోది హాట్ టాపిక్ ఏంటంటే బీజేపీ నాయకులు ప్రభాకర్ గారు బీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్లో విలీనం కాబోతుంది, రేవంత్ రెడ్డి గారిని తప్పించి కేసీఆర్ గారిని సీఎం చేయబోతున్నారు. ఏంటి మళ్ళీ అలాంటి ప్రయత్నాలు కూడా ఏమన్నా చేస్తున్నారా? నేను ఒక చిన్న విషయం మీతో మాట్లాడండి. చెప్పండి. ఇంతకు ముందుకు మన డిబేట్ లో ఉన్నటువంటి పార్టీ నాయకుడు డిఎన్ఏ గురించి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ కోసం. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ గురించి ఏ పార్టీ నాయకుడు మాట్లాడాడో నాకు ఆయన పేరు తెలియదు. ఆయన దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ పోయి
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దత్తాత్రేయ గారు పోయి అమ్మ నాన్నల్ని తాత ముత్తలు అడగండి. కాంగ్రెస్ పార్టీ డిఎన్ అంటే వాళ్ళు చెప్తారు మీకు. ఓకే. కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు వచ్చిన పార్టీ, ఎవరిదో గాలికి వచ్చిన పార్టీ కాదు. ఓకే. వ్యవస్థ కోసం కాపాడింది, దేశం కోసం కాపాడింది, తెలంగాణ కోసం తెలంగాణ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ అది. మీరు మాట్లాడే ముందు తెలుసుకోండి. ఏదో ఒకటి నోటికొచ్చి మాట్లాడితే బాగుండదు. ఓకే. దీపట్లో కూర్చునేటప్పుడు సాయి కుమార్ గారు ఒక్క నిమిషం. సాయి కుమార్ గారు స్పష్టంగా ఉండాలి. కాదు, సాయి కుమార్ గారు మీకే ఒక మాట చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ గురించి చిల్లరగా మీరు సాయి కుమార్ గారు చర్చలో వారి అభిప్రాయాలు వారు చెప్తారు, మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. మీరు చెప్తున్నప్పుడు ఆయన ఎలా, ఒక్క నిమిషం, మీరు చెప్తున్నప్పుడు ఆయన ఎలా నిశ్శబ్దంగా ఉన్నారో ఆయన చెప్పింది మీరు ఇప్పుడు ఖండించండి, తప్పు కాదు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు ఖండిస్తే చర్చ నడవదు. అది దయచేసి అర్థం చేసుకోండి. మాట్లాడే ముందు చూసి మాట్లాడడం నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ రాజకీయంలో. రైట్. ఇంకోటి పిసిసి కార్యవర్గం అంటే కాంగ్రెస్ పార్టీలో పిసిసి కార్యవర్గం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే యువకులను కానివ్వండి, బీసీలను కానివ్వండి, అదే విధంగా దళితులను కానివ్వండి, అందరినీ సమపాలంగా తీసుకొచ్చి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో 5 మంది జనరల్ సెక్రటరీలో 2 ఉన్నారు. దాదాపుగా జంబో క్యాబినెట్ వచ్చే విధంగా, అంటే కాంగ్రెస్ పార్టీ 33 జిల్లాల్లో ప్రతి నాయకత్వాన్ని బలపరిచే విధంగా, అదేవిధంగా అన్ని కులాలని ఇందులో చేర్చే విధంగా, అన్ని మతాలని ఇందులో చేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కరెక్టే. దానికి ఇంత సమయం ఎందుకు పడుతుంది అన్నది చర్చ. సంవత్సరం 100% అవుతుంది. 100%. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క జిల్లాలో 3 నాయకులు ఉంటారు, ఒక జిల్లాలో 10 మంది నాయకులు ఉంటారు. ఓకే. వాళ్ళందరినీ సమకూర్చి దాని విధానంగా చేయడం జరుగుతుంది. ఓకే. ఎందుకో ఏదో గాలిగా మాట్లాడేసి ఇచ్చిన తర్వాత కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి రేపు వచ్చే పథకాలు వెళ్ళాలి కాబట్టి దానికి అనుగుణంగా ప్రతి జిల్లాలో బీసీ నాయకత్వాన్ని పెంపొంచే విధంగా, దళిత నాయకత్వం పెంపొంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికబద్ధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ సారథ్యంలో ముందుకెళ్లే విధంగా మంచి నాయకత్వం, మంచి నాయకులని అంటే యువకులని ముఖ్యంగా అందులో అది భాగస్వామ్యం చేసేసి మహిళని చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. దానికి కొంచెం నిజమే. కానీ రేపు వచ్చే కార్యవర్గం ద్వారా రేపు అన్ని పథకాలని ప్రతి ఇంటి చేసే విధంగా ప్రణాళికబద్ధంగా మేము ముందుకెళ్తున్నాం. ఏంటి బీఆర్ఎస్ ని విలీనం చేసుకుంటున్నారా? దాని మీద ఏదో మీరు చేసుకుంటున్నారని బీజేపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళకు పొలిటికల్ టాపిక్ కావాలి, పొలిటికల్ గా మనకు మైలేజ్ కావాలి చెప్పి వాళ్ళు ఎంతో తపన పడతా ఉంటారు. కానీ ఎక్కడ ఉన్న విస్తారు అక్కడనే ఉంటారు. అది బోర్లో పడతా ఉంటారు, మళ్ళీ లేస్తా ఉంటారు, బోర్లో పడతా ఉంటారు, లేస్తా ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి రాజకీయంగా మాట్లాడే చాలా 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 శూన్యం. రాజకీయంగా కేవలం అక్షింతలు ఇచ్చారు. అక్షింతలు కాదండి, మా కడుపుకు అన్నం ఇవ్వండి. కాదు, మీతో బీఆర్ఎస్ కలుస్తుంటే మీకు మంచిదే కదా, మీరు బలపడతారు కదా. బీజేపీ నాయకులు ఎన్నికల ముందు శ్రీరామ అక్షింతలు ఇచ్చారు, మంచిదే. ఆ రాముడు మంచిదే, కానీ మా కడుపుకు అన్నం ఇవ్వమంటే ఇవ్వట్లేదు. కాబట్టి ఆ నాయకులు చెప్తున్నాము, కొంచెము 11 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్నారు కాబట్టి మంచి చేయాలి, ఎట్లా చేయాలి. నా ప్రశ్నకి మీరు ఆన్సర్ చేయట్లా. బీఆర్ఎస్ ని విలీనం చేసుకుంటున్నారా? అలాంటి చర్చలు ఏమైనా? ఎందుకంటే కేటీఆర్ గారు ఇప్పుడే పోయి హరీష్ గారితో కూర్చొని దాదాపు 2 గంటల పైగా మాట్లాడుతున్నారు. రాజకీయంలో ఏదైనా సాధ్యమే గారు, రాజకీయంలో ఏదైనా సాధ్యమే. సో ఇంతకు మునుపు కొన్ని అసెంబ్లీలో మాట్లాడారు. ఏం మాట్లాడు, అటు వాళ్ళు ఇటు రావడం కాదు కదా, 9 నెలల్లో పిల్లలు పుడతారు కదా ఏమన్నారు కేటీఆర్ గారు. మీకు ఐడియా ఉండొచ్చు. ఓకే. 9 నెలల్లో పిల్లలు పుడతారు కానీ అటు ఇటు రాని అన్నారు, కానీ అటు ఇటు అయింది కదా. ఓకే. కాబట్టి రాజకీయం ఏదైనా సాధ్యం అంటే విలీనానికి అవకాశం ఉందని అనుకోవచ్చా? ఏదైనా సాధ్యమే. శ్రీనివాస్ గారు ఏదో సాయి నేను థర్డ్ సీన్ అన్న. సో అట్లీస్ట్ పార్షియల్ గా అడ్మిట్ చేస్తా ఉన్నారు. నిజంగా గతంలో సోనియా గాంధీ గారి దగ్గరికి పోయిన పార్టీని కలిపేస్తాను అనడం, అటువంటి ఫీలరు వారు కూడా కుటుంబ తగాదాలు ఉంటే ఉండొచ్చు కాక, ఏమన్నా ఉంటే ముగ్గురు కొట్లాడుతుంటే ఇట్లా చేస్తే మీరు నేను కాంగ్రెస్ లో కలిపేస్తారా మీరు సీనియర్, మీరు చాలా సంవత్సరాలు బీఆర్ఎస్ అన్న అంటాడు. సార్లు అధికారంలో ఉన్న తర్వాత ప్రధాన ప్రతిపక్షం ఉన్న తర్వాత అవసరం ఉంటుందా? ఏదైనా ఎందుకంటే పార్టీ మీరు అధికార ప్రతిపక్షంగా ఉండొచ్చు కాక, కానీ అసెంబ్లీకి పోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఒకటైతే, రెండోది ఏ ఎన్నికలలో కనీసం మొదటిసారి 0 రావడం ఎంపీ ఎలక్షన్స్ లో. ఒక ప్రాంతీయ పార్టీకి 0 వచ్చిన సంఘటనలు 10 ఏళ్ళు ప్రభుత్వం చేసి తర్వాత 0 తెచ్చుకున్నటువంటి పార్టీ ఇండియన్ పాలిటిక్స్ లో లేదు. మరి అది బీఆర్ఎస్ పార్టీకి అది జరిగింది. రెండోది ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకుండా మీకు మద్దతుగా చర్చ నడిచింది. మరి అది నిజమా కాదు, అది కూడా చెప్పాలి. కొద్ది గొప్ప అండర్స్టాండింగ్
దమ్ముంటే మీతోటే ఉందని బయట చర్చ. ఇప్పుడు మాకు ఆ అవసరం లేదు దేశంలో కానీ ఇక్కడ కానీ. ఎందుకంటే ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు Okay. బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ వచ్చింది, ఈ రెండింటికి ఆల్టర్నేటివ్ గా బీజేపీ వైపు చూస్తున్నారు. చూడడానికి ఎవిడెన్స్ ఏంటి అంటే ఎంపీ ఎలక్షన్స్ లో మేము 8 గెలవడం, వాళ్ళకి 0 రావడం. అసెంబ్లీ ముందు కూడా అదే చెప్పారు, ఏం రాలేదు కదా. అసెంబ్లీ ముందు కూడా అదే, అక్కడ 8 ఎమ్మెల్యేలు ఆ తర్వాత గ్రాఫ్ చెప్తా ఉన్నా, టుడేస్ సిచ్యువేషన్ మాట్లాడుతాం, Okay. కరెంట్ అఫైర్సే కదా. ఈ రోజు బీజేపీ ఈ రెండింటికి ఆల్టర్నేటివ్ గా కనిపిస్తా ఉంది. Okay. సాయి చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, పాలిటిక్స్ డైనమిక్స్ అన్నట్టు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ వారికి చర్చలు జరిగినట్టు ఉన్నాయి. ఈ లెక్కన మరి మా ఎన్వీఎస్ ప్రభాకర్ గారు అన్న మాట నిజంగానే కాంకరెంట్ ఎవిడెన్స్ వారి దగ్గర ఉంటేనే మరి మాట్లాడతారు. అటువంటిది ఏదన్నా ఉండొచ్చు జరిగింది. ఎందుకంటే తెలిసినప్పుడు ఇటువంటి సంఘటనలు అంటే మీ అగ్రనాయకత్వం ప్రభాకర్ గారికి ఒక్కరికి ఎలా తెలిసింది? జాతీయ నాయకత్వం ఉంటుంది, మీకు బోల్డ్ అంత ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీకు ఎవరు తెలియకుండా ప్రభాకర్ గారికి ఎక్కడ తెలిసింది? ఆయన వ్యక్తిగతంగా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అనిపించింది. మరి వ్యక్తిగతంగా ఇవ్వరు, వారి దగ్గర ఏదో ఒకటి ఉంటేనే. వారు కూడా ఒక ఎమ్మెల్యేగా చేస్తున్నారు, సీనియర్ నాయకులు పార్టీలో, వారు కొంత చదువుకున్న వారే కదా. అటువంటిది ఏదన్నా ఉంటేనే చెప్పుంటారు. రెండోది మీరు ఇక్కడ అడిగినారు కుటుంబం, ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు కవిత గారు గురించి ఇవన్నీ డిస్ప్యూట్, ఇప్పుడు హరీష్ రావు గారిని కేటీఆర్ కలవడం, ఇవన్నీ మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీలో ఏదో డిస్టర్బెన్స్ అయితే ఉన్నది, బయటికి ఆ ట్రెమర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే కవిత గారి కొద్దిగా ఇబ్బంది ఏంటంటే హరీష్ రావు గారి మీద ఇటువంటివి వచ్చినప్పుడేమో శ్రావణ్ కానీ ఇంకోటి పార్టీ ఆఫీస్ నుండి అందరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, అది చేయడం, చర్యలు తీసుకోవాలనడం, నా మీద వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అనేది నిన్న వారు మాట్లాడుతున్నప్పుడు జరిగింది. నిజంగా కూడా మరి పార్టీలో ఉన్నప్పుడు ఆ రకంగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఇప్పుడు సురేఖ గారు మాట్లాడిన దశలో కవిత గారు ఏదో కొత్త పార్టీ పెడతారని కూడా వార్తలు వచ్చినాయి. నేను అన్ని నిజమైన పెడుతుండొచ్చు. నేను ఒక వీడియో చేశాను, మీరు చూసారో లేదో. ప్రభుత్వం ఎందుకు పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఒక కారణం కేసీఆర్ గారు తెలుసుకోవచ్చు. ప్రజలకు కానీ అనేక మందికి కానీ ఈర్ష్యాద్వేషాలు ఆ కుటుంబం మీద ఏర్పడినాయి. ఏ రకమైన ఈర్ష్యాద్వేషాలు? ఒకే కుటుంబంలో అన్ని విచ్చలవిడిగా రాజ్యాంగేతర శక్తులుగా అనేక పదవులు వారే అనుభవించడం, మంత్రులు ఒక కుటుంబంకి వెళ్ళి 4 ఉండడం, ఆ తర్వాత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ మెంబర్లు విత్ ఇన్ ఫ్యామిలీ ఒక కుటుంబంలోనే ఉండడం. ఒక దశలో 10 ఓట్లు ఉంటే ఇలా ఇంట్లోనే ఒక 1/2 డజన్ మంది పవర్లో ఉండడం, ఇటువంటి చర్చలు జరిగినాయి. మరి దాన్ని బయటికి రావడానికి వారే అందరు కూర్చొని ఏదన్నా ఇటువంటి క్రియేషన్ కూడా కేసీఆర్ చేసినా చేస్తారు. కవిత గారిని మెల్లగా ఒక పార్టీ పెట్టేసి సామాజిక తెలంగాణ అంటా ఉన్నారు. సామాజిక తెలంగాణ ఈ రోజు గుర్తొస్తుందా? సో గతంలో మరి ఎందుకు గుర్తు రాలేదు? అయినా ఇప్పుడు సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది అంటే ఈ 10 ఏళ్ల కాలంలో బీసీలకు అన్యాయం జరిగినట్టే కదా. అంటే ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించినట్టే కదా. పర్ క్యాపిటా ఇన్కమ్ మనుషులకి వికారాబాద్ని పక్క జిల్లాని పోలుస్తూ వారు మాట్లాడినా అంటే డెవలప్మెంట్ ఆర్థికంగా కూడా చితికిపోయినట్టే కదా. అనేక అంశాలు వారు స్పృశించిన రైతు బంధు విషయంలో కూడా స్కీమ్, నేను అన్పార్లమెంట్ మాట్లాడు, ఓన్లీ స్కీమ్సే మాట్లాడు. నేను ఏమంటున్నా అంటే స్కీమ్లను కూడా రైతు బంధు స్కీము అయ్యా ఈ కార్మికులకు ఏవి, భూమి లేని వాళ్ళకి ఏది, అది భూస్వామ్య బంధు కదా. ఆ రకంగా వారు మాట్లాడినట్టుగా మొన్న మాట్లాడినారు. అంటే అనేక స్కీమ్స్ని ఒకే రోజు వారు విమర్శించారు. మరి వాటికి సమాధానం పార్టీ చెప్తుందా లేదా వారి మీద చర్యలు తీసుకుంటుందా అనేది వాళ్ళ చర్చ జరుగుతుందేమో. సో ఇటువంటివన్నీ మొత్తం మీద ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, తెలంగాణ ప్రజలకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గవర్నమెంట్ వడగండ్ల వానలు పడుతున్నాయి, రైతులు కల్లాలలో ఒడ్లు రోడ్ల మీద ఆరబోసుకొని ఉన్నారు, వర్షాలకు తడిసిపోతా ఉంది. వీటి మీద దృష్టి సారించాలి. కానీ ఈ వ్యాఖ్యల మీద ఇటువంటి డిబేట్స్ రావడం వల్ల కూడా ఇదంతా కూడా ప్రభుత్వం అదే చర్చ అవుతుంది. కాబట్టి ఇవాళ అనేక రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. డెఫినెట్ గా వాళ్ళు ఏ పడ్డా అండి రెండింటికి పార్టీలు వాటి మీద సమస్యల మీద చర్చిస్తే ఓకే. మంత్రి గారు తప్ప ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా, నోరు జారారా, దాని మీద చర్చ. బీఆర్ఎస్ పార్టీని ఎండార్స్ చేసినట్టే, గతంలో మంత్రి మళ్ళీ ఇప్పుడు మంత్రి, అంటే రెండిట్లలో ఇట్లా జరుగుతుందని కంటిన్యూస్ గా చెప్పినట్టే కదా. కాబట్టి ఇప్పుడు ప్రజలకు అవినీతి సొమ్ము ప్రజల సొమ్ము కదా, వాళ్ళు ఎట్లా రాబడతారు. దత్తాత్రేయ గారు, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. దత్తాత్రేయ గారు, ఇక్కడ అంటే 2 అంశాలు. సరే, ఈ విమర్శలు మీరు రోజు రాజకీయంగా ఏదో ఒక అంశం మీద మాట్లాడుకుంటాం, కానీ ప్రధానంగా బీఆర్ఎస్లో ఇప్పుడు ఈ గంట క్రితం 2 గంటల క్రితం కూడా కేటీఆర్ గారు సుమారు 2 గంటలు హరీష్ రావు గారితో కూర్చొని మాట్లాడిన పరిస్థితి. కవిత గారు నా మీద కుట్ర చెప్తున్న పరిస్థితి ఏంటంటే, కేసీఆర్ గారు వ్యూహ రచయిత, అందులో ఆయన చాతుర్యం లేకపోతే ఆయన స్ట్రాటజీస్ని ఎవరు తక్కువ. సరే, ఎన్నికల్లో ఓడిపోవడం గెలవడం చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. 2 టర్ముల తర్వాత గెలవటం అంత ఆషామాషయం కాదు. మోడీ గారికే సీట్లు తగ్గిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా దేశంలో. కాబట్టి ఏంటంటే ఏదైనా పార్టీలో నాయకత్వ మార్పు చర్చ సీరియస్గా జరుగుతుందా? అంతర్గతంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా? మీరు చెప్పగలరో లేదో నాకు తెలియదు, కానీ బయట ఉన్న పాయింట్ అయితే అది లేదండి. ఇప్పుడు మా పార్టీలో మీరు అనుకున్నంతగా నాయకత్వం విషయంలో కానీ, లేకపోతే పార్టీ నాయకత్వ బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పజెప్పే విషయంలో కానీ
అట్లాంటి చర్చలు మాత్రం పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ కానీ లేకపోతే కేటీఆర్కు కేసీఆర్కు హరీష్ రావుకు వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు కానీ కవిత గారు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు కానీ మా నాయకుడు కేసీఆర్ గారే పార్టీ అంతర్గతంగా హైదరాబాద్తో సహా పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులతో జరిగిన మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పారు, జాగృతి తన పని తను చేసుకుంటుంది, జాగృతి కార్యక్రమాలకు పార్టీతో సంబంధం ఉన్నా లేకపోయినా ఆ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. కవిత గారు 2006 నుంచి జాగృతిని ఎస్టాబ్లిష్ చేసి తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో భాగస్వామయ్యారు, మన సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేశారు. ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మకు బోనాలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి చాలా కార్యక్రమాల్లో రెండో విషయం లెట్ మీ ఫినిష్. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఆమె సామాజిక తెలంగాణ అనేసి వచ్చింది, ఎందుకు కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వైపు నిలబడుతుంది, ఎందుకు కవిత గారు రోజు ఒక జిల్లాలో పర్యటిస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల సమస్యలను మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో చాలా బీసీ సంఘాలు ఉన్నప్పటికీ 89 బీసీ సంఘాలతో ఒకే వేదిక మీద మీటింగ్ పెట్టి అందరికీ అవకాశం ఇచ్చి మాట్లాడించి ఒక్కొక్కరిది జిల్లాల వర్గంగా ప్రతి ఒక్క జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళ అంశాలను స్వీకరించినాం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామంటే ఈ 6 గ్యారెంటీలు 13 హామీలతో పాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పైన పూర్తి స్థాయిలో పోరాటం చేసినాం. డెడికేషన్ కమిషన్ ఏపీఎంలో కవిత గారు డెడికేషన్ కమిషన్ వచ్చిన తర్వాత దాని రిపోర్ట్స్ విషయంలో కానీ, సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించడంలో కానీ, పూలే గారి జయంతిని నిర్వహించడంతో పాటు విగ్రహం పెట్టడం విషయంలో కానీ ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కవిత గారి పోరాటం సఫలమైంది. కవిత గారి నాయకత్వం బలపడుతుంది. కవిత గారికి యాదృచ్ఛికంగా జాగృతి బలమైనటువంటి సంస్థ ఉంది. ఇవాళ యూపీఏ దానికే వస్తున్నా మీరేమడిగారు, ఇవాళ కవిత గారు నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని ప్రకటన. ఇప్పుడు ఏమంటున్నారంటే కవిత గారి నాయకత్వం బలంగా పెరుగుతుంది, కవిత గారి నాయకత్వంలో పనిచేయడానికి ఎస్సీ ఎస్టీ వినండి కటారి గారు, మీరు చాలా సీనియర్ మోస్ట్, చాలా లాజిక్ గా మీరు ప్రశ్నిస్తారు. మీరు అడిగేదానికి నేను ప్రతిదానికి సమాధానం చెప్పడానికి ఐఎమ్ రెడీ. వాస్తవంగా నేను కవిత గారితో ట్రావెల్ చేస్తా ఉన్నా కాబట్టి చాలా దగ్గరగా చాలా అంశాల్లో ఆమెతో మమేకమై చాలా మీటింగ్స్ లో మాట్లాడినా కాబట్టి ఆమె నేచర్ ఏంటంటే మనం ఏది చేసినా కూడా పార్టీ లైన్ లోనే చేస్తున్నాం. ఇవాళ బీసీలని కలవడం పార్టీ లైనే కాదా, ఎస్సీ సమస్యలపై మాట్లాడడం పార్టీ లైనే కదా, సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలు కామారెడ్డి డిక్లరేషన్ పైన పోరాటం చేస్తున్నాం, అది పార్టీ లైన్ లోనే పోరాటం చేస్తున్నాం కదా. ఒకటి శ్రీనివాస్ గారు కాదు, 2 విషయాలండి ఇక్కడ. ఒకటి వారు అన్నారు ఇంటర్నల్ మీటింగ్స్ అన్నారు, పార్టీ సమావేశం అన్నారు. పార్టీ సమావేశం నాకు తెలిసి యాజ్ ఏ స్టేట్ సెక్రటరీ నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నికల తర్వాత జరిగినట్టు ఒక ఎన్నికల ముందు జరిగిన మీటింగ్ తప్ప ఈ రోజు వరకు నేను ఎక్కడ చూడలేదు, వినలేదు, ఎక్కడ కూడా పేపర్లలో కూడా కనిపించలేదు. ఒకటి సరే వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలో చర్చలు జరుగుతాయి, అది వాళ్ళ వ్యక్తిగతం. రెండోది వీరు మాట్లాడుతున్నప్పుడు సామాజిక తెలంగాణ అంశంలో ఇవి చేయలేదు ఈ రోజు వరకు అలాగే ఉంది వాళ్ళ బ్రతుకు అంటే మరి 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత సామాజికంగా ఈ బీసీల బతుకు అట్లనే ఉంది అనేది ఒకటి. రెండోది ఇప్పుడు వారు ఏమంటున్నారంటే అసెంబ్లీ మండలిలో ఇదే బీసీల విషయం బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నప్పుడు మండలిలో కవిత గారు కూర్చున్నారు, మద్దతు ఇచ్చారు, మాట్లాడారు కూడా. కానీ ఇక్కడ అసెంబ్లీకి వచ్చేసరికల్లా బీఆర్ఎస్ బైకాట్ చేసింది. అంటే వారు పార్టీగా మాట్లాడుతున్నారా, వ్యతిరేక ఓన్లీ సంస్థగా ఉన్నారా? పార్టీ అయితే విభిన్న విధానాలు ఏంటి, అది కూడా ఒక ఇంట్లో. జనరల్ గా కటారి గారు ఏదైతే ఇప్పుడు కవిత గారు సామాజిక తెలంగాణ అనే అంశంలో ఏం మాట్లాడంటే 60 సంవత్సరాలని క్రైటీరియాగా తీసుకొని మాట్లాడిన అంశం అది. 60 సంవత్సరాలుగా ఈ వర్గాల అభివృద్ధి విషయంలో మనం 10 సంవత్సరాలు చేసినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. జనరల్ గా ఇప్పుడు చెప్పండి కటారి గారు, తెలంగాణ రాష్ట్రంలో వినండి అన్న శ్రీరణ గారు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ కుల వృత్తుల విషయంలో కానీ సామాజికంగా జరిగినటువంటి చాకలి మంగలి కుమ్మరి కమ్మరి ఈ వర్గాలని పైకి తీసుకురావడం విషయంలో కానీ, దళిత బంధు విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ సామాజిక తెలంగాణ కోణంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేసుకున్నాం. 100% తెలంగాణలో చాలా అభివృద్ధి జరిగింది, చాలా వర్గాలకు అవకాశాలు వచ్చినాయి, కానీ ఇంకా పెరగాలి వాళ్ళకి అవకాశాలు అనే విషయంలో మాట్లాడింది. వీళ్ళిద్దరి పాయింట్ ఏంటి, ఇప్పుడు కేటీఆర్ గారిపై 2 గంటల నుంచి హరీష్ గారితో మాట్లాడే పరిస్థితి, హరీష్ గారికి ప్రాధాన్యత తగ్గిపోతున్న ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాట్లాడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి నేనేం చెప్తాను, నేను ఇప్పటి వరకు నేను దాదాపుగా 2006 నుంచి పార్టీతో అనుబంధంగా పనిచేస్తున్న విద్యార్థి విభాగం నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు ఎవరైనా అంటే హరీష్ రావు గారు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఆయన ఎంత హుందాగా, నేను కేసీఆర్ గారి నాయకత్వంలో నాయకుడిగా ఎదిగినటువంటి వాడిని,
కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన, రేపు కేటీఆర్ గారు అధ్యక్షుడైనా కూడా ఆయన నాయకత్వంలో కూడా పనిచేస్తారు. ఇవాళ కేటీఆర్ ఎందుకు వెళ్ళాడు హరీష్ రావు గారి ఇంటికంటే వాళ్ళ తండ్రి దాదాపుగా 10 రోజులుగా హాస్పిటల్లో ఉండి ఆరోగ్యంతో ఇబ్బంది పడ్డాడు కాబట్టి అనారోగ్యంతో, ఆ అనారోగ్యం ఎలా కుదుట పడింది ఏంది అనేటువంటి మంచి చెడుతో పాటు పార్టీ విషయాలు జనరల్గా మనం కటారి గారు ఎవరమైనా వెళ్ళినప్పుడు ఒక అంశాన్ని మాట్లాడుకోగలం. రాజకీయ పరిణామాలేంటి, కాంగ్రెస్ పార్టీ 16 నెలలుగా చేస్తున్న అంశాలేంటి, బీజేపీ పార్టీ ఎత్తుగడలేంటి, మన పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలేంటి, డెఫినెట్ గా డిస్కషన్ జరుగుతుంది. ఇవాళ దాంట్లో అదేదో రాజకీయ కోణంలో హరీష్ రావు గారు చిన్నబుచ్చుకున్నారేమో, కేటీఆర్ గారు పోయి ఇదంతా ఇది మనం క్రియేట్ చేస్తుంది తప్ప మా పార్టీలో చాలా అండర్స్టాండింగ్ ఉంది. మీరు అనేది హరీష్ రావు గారు చాలా సందర్భాల్లో ఇది ప్రకటిస్తారు. గౌరీశంకర్ గారు, సహజంగా పార్టీలో నాయకత్వం ఆశించకుండా ఎవరు ఉండరు, కానీ బట్ ఆ మాట నోటి నుంచి బయటికి రావటం అంటే ఇక హరీష్ రావు గారు ఫిక్స్ అయినట్టు అనుకోవచ్చా, నాయకత్వం వారసత్వంగా కేటీఆర్ గారికే వస్తుందని? అదర్వైజ్ ఆ మాట ఏమాత్రం ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నా ఆ మాట వాడరు. క్రమశిక్షణ గల నాయకుడు పార్టీ ఏం చెప్తాం శిరోధార్యం అంటారు తప్పితే కేటీఆర్ గారి నాయకత్వంలో అయినా నేను పనిచేయడానికి సిద్ధం అని స్పష్టంగా చెప్పడం అంటే అంగీకరించడం కింద భావించాలా, ఎలా చూడాలి? మీరు అనుభవం ఉన్నవాళ్ళు చెప్పండి. కేటీఆర్ కంటే సీనియర్ పొలిటీషియన్. కరెక్ట్, అలానే మాట్లాడి చెప్పండి గౌరీశంకర్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడైతే పార్టీ ఫామ్ చేశారు 2001, నేను అప్పటి నుంచి చూసాను వాళ్ళ ఫ్యామిలీ. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు, పిఏగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఉన్నారు. 2001 ఎప్పుడైతే పార్టీ ఫామ్ చేసిండో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరు తెచ్చి ఫామ్ చేశాడు. అల్టిమేట్లీ కేసీఆర్ ఈజ్ అల్టిమేట్ లీడర్, ఆయన తోటి నడుస్తా ఉంది. హరీష్ రావు గారు చాలా ఉండేది, ఆయన దగ్గరే ఉండేది. హరీష్ రావు మోర్ ఆర్ లెస్ ఆయన మొత్తం డే అండ్ నైట్ ఆయన తోటే ఉండేది. తర్వాత కేటీఆర్ గారు వచ్చేసారు, కవిత గారు వచ్చారు. జనరల్లీ ఏంటంటే మన హిందూ ఫ్యామిలీస్ లో ఎవరైనా ఇంపార్టెన్స్ ఇచ్చేది అంటే అబ్బాయికే ఇస్తారు. ఒకసారి అమ్మాయికి మ్యారేజ్ చేసి ఇచ్చేసాం అనుకోండి, నెక్స్ట్ మనకి లైన్ ఎవరు ఉంటారంటే కొడుకే ఉంటాడు. సో దట్ హ్యాస్ బీన్ ద జనరల్. ఆయన కేసీఆర్ గారు ఒకసారి నాకు ఇప్పటికీ గుర్తుంది, ప్రజాభవన్ లో వాళ్ళ మన్మన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఒక ఏదో సమ్ ఆర్గనైజేషన్ మీటింగ్ అయితే మా మన్మన్ని కూడా మీరు ఆశీర్వదించాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ కొడుకుని. అండ్ దట్ వాస్ ఆల్సో రైజ్డ్ ఐబ్రో. బట్ దట్ ఈస్ ప్యాట్రిషియల్. మన సొసైటీస్ లో ఉండేది జనరల్ గా ఏంటంటే అబ్బాయికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ ఏమైందంటే కవిత ఈజ్ ఈక్వల్. వాళ్ళ ఫ్యామిలీలో ఈ ముగ్గురు వాక్చాతుర్యం ఉంది, వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. ఫ్యామిలీ బాగా మాట్లాడారు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత గారు కానీ గ్యాప్ అన్నట్టు చాలా బాగా మాట్లాడతారు. అండ్ దే హ్యావ్ వెరీ షార్ప్ ఇది కూడా మాట్లాడే విషయం. సో కవిత ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ వన్ వాంట్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ దట్ ఈస్ రియల్లీ నాట్ దట్ ఈజీ టు హ్యాండిల్ ఇట్. ఇప్పుడు కవిత గారు కూడా నేను తన మూమెంట్ లో తిరిగింది, తను ఒక గ్రూప్ పెట్టుకుంది, తను వెరీ యాక్టివ్ గా తిరుగుతా ఉంది. సో ప్రాబ్లీ షీ ఆల్సో డిమాండ్స్ ఎన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ నాకు ఉండాలి అని జనరల్. బట్ అంటే మీకు గుర్తుంటుంది సార్, ఒక దశలో కేసీఆర్ గారు 2వ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత ఒక చర్చ జరిగింది, మధ్యలోనే కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే అవకాశం కూడా ఉందని. బట్ ఎన్నికల్లో అది రిస్క్ అనుకున్నారేమో, ఆ చర్య చేయలేదు. కానీ ఇప్పుడు ఇక పార్టీ నడపాలి, ఒక నాయకుడిని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, లీడర్ గా కొత్త వాళ్ళని ప్రమోట్ చేసే అవకాశం? చాలా రూమర్స్ నేను కూడా కాసారి కేటీఆర్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగాను, క్రానికల్ నుంచి ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను. అంటే నోనో ఐ లీవ్ ఇట్ టు మన కేసీఆర్ గారినే వదిలేసామని. జనరల్ ఏంటంటే ఈ గొడవలు నడుస్తా ఉంది. ఎవ్రీ వన్ వాంట్స్ ఇంపార్టెన్స్. కవిత గారు కూడా నా కాంట్రిబ్యూషన్ ఉంది, ఐ షుడ్ ఆల్సో బి గివెన్ ఇంపార్టెన్స్. దట్ ఈస్ పవర్. జనరల్ ఒక లిటరల్ ఒక పవర్ స్ట్రగుల్ నడుస్తుంది. ఇంకోటి వీళ్ళు దాంట్లో హరీష్ రావు గారు బాగా ఆర్గనైజర్. జనరల్ అన్ని పొలిటికల్ పార్టీ అపోజిషన్ పార్టీస్ కూడా బాగా కలుపుకొని పోతాడు. కానీ నాకు అనుభవం ఉన్న చూసి ఏంటంటే ఫ్యామిలీలో జనరల్లీ ఫస్ట్ హరీష్ రావుకి నమ్మేవాళ్ళు కాదు. దే హ్యాడ్ ఏ కొన్ని భయం అనేది ఉంది హరీష్ రావు అంటే. అంటే ఇది మచ్ మోర్ బాగా కలుపుకొని పోతాడు, మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని ఆ భయం అనేది మాత్రం ఉండేది వాళ్ళకి. బట్ అల్టిమేట్లీ కేసీఆర్ గారు అందరిని కలుపుకొని, లేదు మనం ఎలక్షన్స్ మనకు 2014 ఎలక్షన్స్ లో అందరు వినిపించి మాట్లాడి, లేదు అందరం కలిసి వెళ్దాము, మంచిగా వీళ్ళు ఫైట్ ఇట్ అవుట్, వీళ్ళు డెఫినెట్లీ మనం విన్ చేసామని కలుపుకొని పోయారు. రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే వరంగల్ మీటింగ్ లో నాకు చాలా దగ్గర ఉన్న వాళ్ళు కేసీఆర్ మన బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు చెప్పారు,
ఈ వరంగల్ మీటింగ్ లో ఎందుకో కేసీఆర్ గారు ఈ ముగ్గురిని ఇన్వాల్వ్ చేయలేదు ఎక్కువ. ఓకే. ఈ ఆర్ ద లోకల్ లీడర్స్ టు మేక్ ద అరేంజ్ పబ్లిక్ మీటింగ్ అండ్ అరేంజ్ చేస్తే అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది ఏంటంటే దే సంథింగ్ ఒక ఫిషరీస్ డెవలప్ అవుతాం. ఓకే. సో మనకి ఏంటంటే పవర్ బేసికల్లీ పవర్ స్ట్రగుల్ ఉంది అని లేదు అని కాదు. ఒకటి హరీష్ రావు గారు ఇప్పుడు కాదు ఇంతకు ముందు కూడా 10 సార్లు చెప్పారు నేను కేసీఆర్ గారు దగ్గర పని చేయమని చేశాను. ఓకే. అదే ఐ హావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా. నాకు పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు. కేటీఆర్ గారు రేపు పార్టీ ప్రెసిడెంట్ చేసి ఆయన చేసేవాడు నేను తప్పక పని చేశాను ముందే చెప్పాడు. నేను ఐ విల్ నాట్ లీవ్ ద పార్టీ, నేను పని చేశానని చెప్పాలి. ఓకే. ఇప్పుడు కవిత గారు ఏంటంటే నేను కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశాను, నాకు ఐ షుడ్ ఆల్సో గెట్ ఎన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ ద పార్టీ అన్నట్టు అది ఉండొచ్చు. అంటే నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ మన ప్రాక్టికల్ సొసైటీలో మన సొసైటీలో జనరల్లీ అబ్బాయిలకు చూస్తున్నాం కదా, ఏపీలో చూస్తున్నాం లేదా ఇంకో చోట చూస్తున్నాం. ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఒక రకంగా ప్రజల యాక్సెప్టెన్స్ కూడా చాలా సందర్భాల్లో కుమారుడు వైపే ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ చేసి ఇంకోరింటికి వెళ్ళిపోయినాక డిఫరెన్షియేట్ బాయ్ అండ్ గర్ల్ కానీ బట్ దట్ ఈస్ ద సిస్టమ్ దట్ ఈస్ వీఆర్ ఫాలోయింగ్ ఇట్. ఒకసారి ఆఖరిగా సాయి కుమార్ గారు, కాంగ్రెస్లో సరే పిసిసి సంగతి పక్క పెడితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి సంబంధించి మొదట్లో కొంచెం గందరగోళాలు గ్రూపులు గలాటాలు ఉన్నా చాలా కాలంగా ఈ మధ్య కాలంలో మొత్తం ఒక యూనిట్ అయితే కనపడుతుంది. మంత్రులు వేరు స్టేట్మెంట్లు కానీ ఒకళ్ళు ఎగితే ఒకళ్ళు లాగటం కానీ ఈ గొడవ అయితే కనపట్ల. బట్ అది కంటిన్యూ చేయగలుగుతారా? ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఒకటి రాష్ట్రంలో ఉంది, జాతీయ స్థాయిలో ఎప్పటి నుంచో కాచు కూర్చున్న బీజేపీ ఉంది. ఏం చెప్తారు? సరే, సమిష్టి విజయమే కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పి 2023 సంవత్సరంలో నిరూపించినాము. కాబట్టి ఆ విజయంతోనే ముందుకెళ్ళేసి, ఎందుకంటే రాజకీయాలు ఒక ఎత్తు, అదేవిధంగా మనం పోరాటం పెట్టి ఒక వ్యక్తి ఉంటది. కానీ మనం ఏం చేసినా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. రాజకీయం అనేది ఒక ఎత్తు, మరొక ఎత్తు. రాజకీయాలు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమి తక్కువ తిన్నాడు, ఆయన బాగా డక్కా ముక్కాలు తిన్నాడే, అనుభవం ఉన్నాయని నడపగలుగుతున్నారు పార్టీని సమర్థవంతంగా. బట్ అది కంటిన్యూ చేయగలుగుతారన్న దానికి సంబంధించి అవినీతిని బయటికి తీయలేకపోతున్నారు కదా. సాయి కుమార్ గారు మీ వాయిస్, హలో సాయి కుమార్ గారు మీ వాయిస్ ఫ్రీజ్ అయింది. చెప్పండి కంప్లీట్ చేయండి. తెలంగాణ ప్రజలు పూర్తి విశ్వాసంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుభిష్టంగా ఉన్నారు, రామరాజ్యంలో ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే సమిష్టి విజయంతో ముందుకెళ్తాం. వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి ఊర్లో ప్రతి గడపలో పెట్టేందుకు మేము ఒక సహాయక కుదిలో కార్యకర్తగా పనిచేస్తాం. రైట్ సార్, టైం అయిపోయింది. శ్రీనివాస్ గారు వారు ఇంతకుముందు అక్షంతల గురించి మాట్లాడినారు, ఇప్పుడు రామరాజ్యం గురించి మాట్లాడినారు. అంటే బీజేపీ రాబోతుంది రాబోయే కాలంలో. ఓకే, ఇంకా 3 ఏళ్ళు తెలంగాణలో 3 ఏళ్ళు ఎలక్షన్కి టైం ఉంది. బట్ పార్టీలు ఎవరి ఆప్షన్స్ వాళ్ళు చూసుకున్నారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయంగా విమర్శకు సన్నద్ధం అవుతున్నారు. అయితే ప్రతి పార్టీలో అంతర్గతంగా కొంత కుమ్ములాట్లు గందరగోళాలు అయితే కనపడుతున్నాయి. క్రమశిక్షణ ఉన్న పార్టీ అనుకున్న పార్టీలో కూడా నిర్ణయాలు తీసుకోవడంలో అయితే చాలా ఆలస్యం జరుగుతుంది. అంతిమంగా తెలంగాణ ప్రజలు ఎవరిని 3వ స్థానానికి నెడతారన్నది ఒక పెద్ద చర్చ. అధికార ప్రతిపక్షంగా ఎవరుంటారు ఇప్పుడైతే ఉన్న పరిస్థితిని బట్టి భవిష్యత్తులో సమీకరణాలు మారే అవకాశం కూడా ఉంది. చర్చలో పాల్గొన్న దత్తాత్రేయ గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే సాయి కుమార్ గారికి, గౌరీశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.